వన్స్ అపాన్ ఏ టైం భోజ మహారాజు అని ఒక ధర్మాత్ముడైన రాజు ఉండేవారు. ఆయన ఎంతటి ధర్మాత్ముడంటే ఆయన ధర్మానికి మెచ్చి అష్టలక్ష్ములు ఆయన రాజ్యంలో కొలువై ఉండేవారు. ఇంతకీ అష్టలక్ష్ములు అంటే 8 మంది. ఆ 8 మంది ఎవరంటే ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఈ 8 మంది లక్ష్ములు ఆయన కోటలో కొలువై ఉండటం వల్ల ఆయన రాజ్యం సక్సెస్తో, సిరి సంపదలతో దూసుకుపోతుంది. అయితే లక్ష్మీదేవికి ఉన్న పేరు చెంచల. ఆవిడ ఎక్కడా ఒకే చోట శాశ్వతంగా ఉండదు. ఒకరోజు ఆ అష్టలక్ష్ములందరూ రాజు ముందు ప్రత్యక్షమై, రాజా, ఇక్కడ మా సమయం అయిపోయింది. ప్రకృతి నియమం ప్రకారం మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాం. అయితే నీ ధర్మానికి మెచ్చి ఒక వరం ఇస్తున్నాం. మా 8 మందిలో ఒకరు నీ దగ్గర ఉంటారు, 7గురిని వదిలివేయాల్సి ఉంటుంది. ఆ ఒక్కరు ఎవరో కోరుకో అని అడిగారు. అప్పుడు రాజు ఏమాత్రం ఆలోచించకుండా డబ్బిచ్చే ధనలక్ష్మిని అడగలేదు, పవర్నిచ్చే గజలక్ష్మిని అడగలేదు, విజయాన్నిచ్చే విజయలక్ష్మిని కూడా అడగలేదు. తన విచక్షణతో జాగ్రత్తగా